నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నవంబరు మాసమునకు ఉన్నటువంటి ప్రత్యేకత రాకడ నెల. దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు పెట్టి ఉన్నారు. అయితే మరి రాకడను గురించి ఎన్నో సంవత్సరముల నుండి తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, పెద్దవారి దగ్గర నుండి నేటి కాల చిన్న పిల్లల వరకు కూడా రాకడ యేసయ్య వస్తారు, రెండవ రాకడ అని చెప్తున్నారు. అయితే చిన్న పిల్లలైనటువంటి వారికి ఒక సందేహం రావచ్చు, ఏమిటి అస్తమాను రాకడ అంటారు, ఎప్పుడు వస్తారు యేసయ్య అని అడగొచ్చు. వస్తారు, ఆయన వస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. కానీ ఇప్పుడు రాకడికి ఎత్తబడాలంటే కొన్ని అంతస్తులైనటువంటివి మనకి కావాలి. అయితే ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న ఏమిటి అంటే, నేను రాకడకు సిద్ధపడాలి, రాకడలో ఎత్తబడాలి, యేసయ్యతో నేను ఉండాలి, యేసయ్యతో నేను కలిసి జీవించాలి అని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది? అందరికీ ఉంది. సంతోషం. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే మనము నోవహు గారి గురించి మనం అందరము ఎరిగిన వారమే. నోవహు గారి కాలములో ప్రజలైనటువంటి వారు ఘోర పాపము చేసి వారు చెడిపోయినందున అక్కడ దేవుడు ఏం సృష్టించారు? ఒక ప్రళయాన్ని సృష్టించి అక్కడ దేవుని యొక్క ఉగ్రత అనేది వారి మీదకి వచ్చి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే వారందరినీ రక్షించడానికి నోవహు గారిని ఏం సిద్ధపరచమన్నాడు దేవుడు? ఓడను. ఎవరైతే ఓడలోకి ఎక్కుతారో వారు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఎవరైతే ఓడలోనికి రాలేదో వారందరూ కూడా నశించిపోయినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అలాగే నేటి కాల విశ్వాసములుగా ఈ ఓడ అనబడే మేఘములోనికి అనగా రాకడలోనికి ఎత్తబడాలంటే ప్రతి విశ్వాసికి కూడా 5 అంతస్తులు కలిగి ఉండాలని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు. అయితే ఆ 5 అంతస్తులను ఈ సమయంలో నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏమిటి అని మనం చూసినట్లయితే త్యాగం. త్యాగం మనకందరికీ తెలిసిన పదమే, అంటే సహాయం చేయడం కావచ్చు. త్యాగం గురించి మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రవక్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, వారి వారి జీవితాల్లో అనేకమైన త్యాగాలు కనబడతాయి. అయితే ఒకరి గురించి మనం లేఖన భాగంలో చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే మనకి అబ్రాహాము గారు కనబడుతున్నారు, విశ్వాసమునకు కర్త. ఈ యొక్క మన పితరులైనటువంటి అబ్రాహాము గారిని బట్టి ఆలోచన చేస్తే అబ్రహాము గారితో దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళమనగానే అబ్రహాం గారు ఏం చెప్పారంటారు దేవునికి? అయ్యో నా వల్ల కాదు ప్రభా, నా కుటుంబాన్ని విడిచి వీరందరినీ విడిచి నేను ఎందుకు వెళ్తానని అన్నారా? అనలేదు. వెంటనే దేవుని మాటకు లోబడి అబ్రహాము గారు విడిచి వెళ్ళి ఉన్నట్లుగా మనము చూచుచున్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఈ త్యాగం అనే అంతస్తులో ఏమి కనబడుతుందంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఒక త్యాగం అనే గుణమును అనగా యొక్క సహాయము చేసే అనే లక్షణమును కలిగి ఉండాలి. మనకు ఎవరైనా మేలు చేస్తే ఏమంటాం? వారు ఎప్పుడైనా పొరపాటున మనకి ఎదురుపడితే ఏమంటామండి? సహాయం చేసినప్పుడు మీ మేలు మేము ఎన్నటికీ మర్చిపోమని. మరి మనుషులు చేసిన మేలులే మనం మర్చిపోలేకపోతే మన కొరకే ప్రాణాలనే పెట్టారు యేసయ్య. కాబట్టి ఇప్పుడు మరి యేసయ్య చేసిన ప్రాణాన్ని అది మనం లెక్క పెట్టాలా వద్దా? గుర్తు తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకోవాలి ఖచ్చితంగా. మనము దేవునికి ఏం త్యాగం చేస్తున్నాం? అబ్రహాము గారి దగ్గరికి ఇవి దేవుడు వెళ్ళగానే చెప్పగానే అబ్రహాము గారు కాదనలేదు, వెంటనే వెళ్ళినట్లుగా మనము చూస్తున్న వాక్యంలో. అబ్రహాము గారు కాదు, ఇంకా భక్తులైనటువంటి వారి జీవితాల్లో అనేకమైనటువంటి ఈ యొక్క కార్యాలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా గొప్ప త్యాగమే. ఆయన లోకమునకు నరునిగా వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించడం, ఇది గొప్ప త్యాగం కాదంటారా? కాబట్టి నేటి దినాన్న విశ్వాసిగా ఎదుగుచున్న మనము ఏ త్యాగం కలిగి ఉన్నాం అంటే ఎవరికి సహాయపడుతున్నాం? మనము ఇస్సాకును గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకును బలిమ్మని దేవుడు చెప్తాడు అబ్రాహాముతో. అయితే తండ్రి దగ్గరికి ఇస్సాకు వచ్చి, నాన్న అన్ని కట్టెలు అన్నీ పేర్చారు, బలివ్వడానికి బలి పశువేది అన్నప్పుడు మరి ఇస్సాకు ఆ కట్టెలపై పడుకున్నాడా లేదా? పడుకున్నాడు.
అక్కడ ఇస్సాకు త్యాగం కూడా కనబడుతున్నది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి నీవన్నిటినీ విడిచిపెట్టి నా దగ్గరకు రా అంటే మనం వెళ్తామంటారా వెళ్ళమంటారా? ఖచ్చితంగా వెళ్ళలేము. మనకు ఆ మనసు రాదు. ఒకవేళ నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు, లేదంటే నీకున్నటువంటి పనిని విడిచిపెట్టు, అన్నిటిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి అని దేవుడు మనకు సెలవిస్తే మనం ఏమాత్రం కూడా చేయలేం. మనం వేడుకడుగు వేస్తూ ఉంటాం. అందుకే మనము త్యాగము చేసే వారముగా ఉండాలి. మనం ఏ పని చేయుచున్నను, ఏమి కలిగి ఉన్నను, త్యాగము అనే లక్షణమును ఏ విశ్వాసి కూడా విడవకూడదు ప్రియులారా. కనుక అందుకనే మదర్ తెరిసా గారు పలుకుతారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఇప్పుడు విశ్వాసి యొక్క చేతులు ఎలాగుండాలి? సహాయం చేసేవారుగా ఉండాలి. అయితే మనకి ఒకరికి మేలైనా చేయాలి కానీ కీడే మాత్రమును కూడా చేయకూడదు. కాబట్టి మనము త్యాగము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నటువంటి జాన్ ఎఫ్ కెనడీ ఆయన చెప్పారంట ఒక ప్రసంగంలో. ఏమనంటే, దేశం నీకు ఏం చేసింది అని కాదు, దేశం కోసం నువ్వేం చేసావని అడుగు. నీకు నువ్వు ప్రశ్నించుకో, అప్పుడు దేశం నీకేం చేసిందో, నీవు దేశం కోసం ఏం చేసావో తెలుస్తుంది అని. ఆ దేశం ప్లేస్లో ఇప్పుడు మనం దేవుడి గురించి ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతసేపు నాకేం చేయలేదని కాదు, దేవుని కోసం నీవేం చేసావు అనే ఒక ఆలోచన మనం చేసినట్లయితే అక్కడ మన త్యాగము అనేది కనబడుతున్నది ప్రియులారా. రెండవదిగా చూసినట్లయితే యాగం అంటే యజ్ఞం. ఒక ఉపవాస దీక్ష మనం చేస్తూ ఉంటాం కదా, 40 రోజులు శిలువ ధ్యానాలు కావచ్చు, మోషేసు ఉపవాసాలు కావచ్చు, లేదా మొక్కుబడుల ఉపవాసాలు కావచ్చు. ఏదైనా కూడా ఒక యాగం అనేది ప్రతి ఒక్కరం కూడా ఎరిగి ఉన్న వారమే. అయితే ఇప్పుడు దేవునికి మనం ఏం చేయాలంట? యాగము చేయాలి. ప్రతి విశ్వాసి కూడా దేవునికి యాగము అనగా యజ్ఞము చేసే వారముగా మనము ఉండాలి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనములో మనము చూచినట్లయితే, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూచినట్లయితే దావీదు భక్తుడు పలుకుచున్నటువంటి మాట ఏమని అంటే, దేవునికి స్తుతియాగము చేయుము. ఇప్పుడు మనం ఏ యాగం చేయాలంటండి? స్తుతియాగము చేయాలి. ఈరోజు నన్ను సజీవునిగా ఉంచావు ప్రభువా, నన్ను ఇంత బలమైనటువంటి ఆరోగ్యవంతునిగా నన్ను చేసావు తండ్రి అని మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి. అలాగున స్తుతియాగం మనం చేస్తే మనము గొప్పవారం అవుతాం. ఒక అంతస్తును మనము దక్కించుకున్న వారం అవుతాము. భక్తులైనటువంటి వారి జీవితాల్లోనే కాదు, దావీదు రాజయ్య ఉన్నప్పటికీ కూడా దినమునకు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి 7 మార్లు స్తుతి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు మానవ జీవితంలో జీవించుచున్నటువంటి మనం ఎన్ని మార్లు స్తుతి చేస్తున్నామంటారు? మనము ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతి చేయుట మరచిపోకూడదు. కాబట్టి మనము స్తుతి చేసే వారముగా ఉండాలి. అన్ని విషయముల్లో కూడా దేవునికి స్తుతి అనేది చాలా అవసరము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. చాలండి.
కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అపోస్తులైన పౌలు గారి ద్వారా హెబ్రీ సంఘానికి వ్రాయించినటువంటి మాట ఏమిటి అంటే, స్తుతి యాగము చేయుదము. మనకు చేసిన మేలను బట్టి మాత్రమే కాక అన్ని విషయముల్లో కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్తుతి యాగము చేయాలి. మనము ఆయన నామమును ఒప్పుకొనుటయే గొప్ప స్తుతి అని ఇక్కడ వాక్యములో కనబడుచున్నది. బాలుర నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అనే వాక్యాన్ని మనం గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇంతవరకు కూడా చక్కగా పిల్లలందరి ద్వారా ఆరాధన కార్యక్రమంలో మనము సాగి ఉన్నాం. అంటే వారు ఏం చేసి ఉన్నారు? ఇప్పుడు దేవునికి స్తుతి చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? స్తుతి యాగము చేసేటువంటి వారముగా, యాగం అనే అంతస్తులోనికి మనము అడుగు పెట్టేటువంటి వారముగా మనము ఉండాలి ప్రియులారా. అయితే దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు ఏం చెప్పి ఉన్నారంటే, ఈ యొక్క స్తుతిని గురించి, స్తుతి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన స్థితి మారుతుంది. అయితే ఇక మూడవ అంశాన్ని మనం చూసినట్లయితే, మొదటి అంతస్తు త్యాగము, రెండవ అంతస్తు యాగము, మూడవ అంతస్తు మేఘము. మేఘము అనగా మనం అందరం ఎరిగిన వారమే. మనం ఆకాశం వైపు ఒకసారి కనులెత్తి చూస్తే మనకేం కనబడతాయండి? మేఘాలు కనబడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వస్తారంట? మేఘం మీద ఆయన వస్తారు. కానీ ఆయన ఎదుర్కొనడానికి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మేఘం మీదకి వెళ్ళాలి. మరి మేఘం మీదకి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? బలము కావాలి. బలము కావాలంటే అది కేవలము దేవుని యొద్ద మాత్రమే మనకి అది లభిస్తుంది. కాబట్టి మనం మేఘాలు ఎలా తయారవుతాయన్న దాని గురించి ఆలోచన చేసినట్లయితే మనం అందరం ఎరిగిన వారమే. ఇక్కడ నుండి వెళ్ళి ఉన్నటువంటి ధూళి, దుమ్ము, అలాగే మనం పొయ్యిలో వెలిగించుట ద్వారా వచ్చే పొగ, ఇదంతా కూడా వెళ్ళి ఆవిరిగా మారి తర్వాత అదంతా కూడా మాయిశ్చరైజ్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా లాస్ట్కి ఫైనల్గా ఎలా స్టేజ్కి వస్తుంది? మేఘాల రూపంలో అందముగా మనకి కనబడుతుంది. మేఘాలు ఏ కలర్లో ఉంటాయండి? ఏ కలర్? పింక్ కలర్, వైట్ కలర్, వైట్ కలర్లో ఉంటాయి. అలాగే మరి ఇక్కడ నుండి వెళుతున్న ధూళి, పొగ ఏ కలర్లో ఉంది? బ్లాక్. ఈ పొగ, దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా పాపములకు సాదృశ్యంగా కనబడుతున్నది. ఆకాశంలో కనబడుచున్నటువంటి మేఘముల యొక్క రంగు ఏ కలర్ అండి? వైట్ కలర్. అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు మన పాపాన్ని ఆల్రెడీ యేసయ్య ఆయన రక్తము కార్చుట ద్వారా మనల్ని పరిశుద్ధపరిచారు. కానీ ఇప్పుడు మరి ఆయనని ఎదుర్కొనాలంటే వధువు సంఘంగా ఏం కావాలి? మనకి పెండ్లి కుమార్తెకు రూపం ధరించుకోవాలంటే ఇంకా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మేఘములోనికి వెళ్ళాలి. మేఘం అనే అంతస్తులోనికి మనము రావాలి. దేవుని సన్నిధికి రావడమే మేఘం అనే అంతస్తులోనికి వచ్చిన వారం అవుతాము. మనము చూసినట్లయితే సన్నిధి గలవారే రాకడ మేఘం ఎక్కగలరు అన్నారు దైవజనులు. అంటే ఇప్పుడు మేఘంలోనికి రావాలంటే ముందు ఏం చేయాలి? మనము సన్నిధి చేయాలి. సన్నిధి చేయకపోతే రాకడలోనికి మనం ఎత్తబడలేము. అయితే యోబు భక్తుని ఇంకొక మాట ఏమిటి అంటే, అన్ని దేశంలో అన్ని యంత్రాలు ఉన్నాయి కానీ ఒక్క ఇండియాలోని మాత్రమే సన్నిధి యంత్రము ఉన్నది అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియులారా, ఇది ఎంత గొప్ప అంతస్తు అంటే కేవలము మన బైబిల్ మిషన్ వారమైనటువంటి వారు మనం పొందుకున్నాము. కానీ ఈనాడు దీనిని అనేక మంది అనుసరించుచున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేసి ఉన్నట్లయితే సన్నిధి యంత్రము అనేది చాలా మనకి అవసరము. ఈ సన్నిధి అనేది లేకపోతే మనం ఎక్కడికి ఎత్తబడలేము? రాకడలో ఎత్తబడలేము, మేఘము ఎక్కలేము. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి మొదట వచ్చి మనము ఎప్పుడైతే మనము సన్నిధి చేస్తామో ఖచ్చితంగా మనం అందరం ఏ అంతస్తులోనికి వస్తామంటండి? మేఘం అనే అంతస్తులోనికి మనం వస్తాం. ఎప్పుడైతే మేఘం అనే అంతస్తులోనికి వస్తామో ఎగిరి వెళ్ళగల శక్తి మనకి ఇంకను అనుగ్రహించబడుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే రాగం.
ఏంటండి? రాగం. రాగం అంటే ఏంటి? పాటలు పాడటం. రాగం అంటే సంగీత నిపుణుల వారిలాగా మనమైతే రాగాలు తీయలేము, కానీ మనకున్న ధ్యానాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు రాగాలు తీయాలి. రాగాలు తీస్తే రోగాలు పోతాయి అన్నారు అయ్యగారు. అంటే ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? రాగాలు తీయాలి. అయ్యో నాకే రోగం ఉందండి, ఏ రోగం లేదు, నేనేం పాట పాడక్కర్లేదు అనుకుంటున్నారా? ఏ రోగము లేకపోయినా ప్రతి మానవుని పట్టి పీడిస్తున్న రోగము ఏమిటి అంటే పాపరోగం. అర్థమవుతుందండి? మనల్ని ఏం పీడిస్తుంది? పాపరోగము. కాబట్టి ఎప్పుడైతే మనం పాపరోగాన్ని విడిచిపెట్టాలో మనం ఏం చేయాలి? ఇప్పుడు రాగాలు తీయాలి. నాకు ఏ బలహీనత లేదండి, ఏ అనారోగ్యము లేదు, నేను చక్కగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాను అనుకుంటున్నారేమో. నేను పాటలు పాడక్కర్లేదు, పాట పాడమంటే అమ్మో నాకు రాదు, ఇదే మాట. కానీ అలాగున కాదు ప్రియులారా, పాటలు పాడాలి. కీర్తనల ద్వారా కూడా దేవునిని మహిమపరుస్తున్నాం. అంతేకాకుండా ఇది గొప్ప అంతస్తుగా రాకడలో ఎత్తబడే అంతస్తులో ఒక అంతస్తు అయి ఉన్నది. కాబట్టి మనము రాగాలు తీసే వారముగా మనం ఉండాలి. ఇశ్రాయేలీయులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయములో మనం చూచినప్పుడు 20వ వచనములో మనకి కనబడుతున్నది. సో అక్కడ మోషే, అహరోను, అలాగే ప్రవక్త్రి అయినటువంటి మిరియాము, వీరందరూ కూడా దేవుని ఎంతగానో స్తుతించి ఉన్నారంటే మనము చూచినప్పుడు, మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటండి? పాటలు పాడాలి. పాటలు పాడడానికి మనము వెనుకడుగు వేసే వారముగా ఉండకూడదు. నాకు రావు, నేను చదువుకోలేదు, నాకు పాడలేను అని కాదు. కానీ మనము ఒకరు పాడినప్పుడు వారి వెంబడి ఎప్పుడైతే పాడతామో ఖచ్చితంగా అవి మనకి వస్తూ ఉంటాయి. ఆలోచన చేసినట్లయితే మనము పాటలు పాడటం ద్వారా, అనగా దేవునిని కీర్తించుట ద్వారా మనము రాకడ అంతస్తులోనికి వచ్చిన వారం అవుతాం. కాబట్టి ఇప్పటి వరకు పాటలు పాడని వారైనా ఇప్పుడు ఏం చేయాలి? పాటలు పాడాలి. అందరూ కలిసి గట్టిగా పాడదామా? యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయనే పాడెదము, ఆయనే వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. చాలండి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? యెహోవాను గానము చేయాలి. ఇశ్రాయేలీయులైనటువంటి వారు మమ్ములను ఎంతో బానిసత్వము నుండి మమ్ములను విడిపించావు ప్రభువా అని వారందరూ కూడా ఏక కంఠముతో ఏక స్వరముతో స్తుతించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. అలా యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో చూచినట్లయితే దేవదూతలైనటువంటి వారు కూడా స్తుతి కీర్తనలు పాడుతున్నారు. ఏమనంటే మనం ప్రతి నెలలో ప్రభు యొక్క శరీరాక్తాలు పొందుకున్నప్పుడు మనం చెప్పుకుంటాం కదా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు వారు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు విశ్వాసిగా పిలువబడుచున్న నీవు నేను మనందరమును కూడా యేసయ్య రాకడలో ఎత్తబడాలంటే ఏం కలిగి ఉండాలి? పాటలు పాడే వరాన్ని సంపాదించుకోవాలి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడంటే నా స్వరం కొంచెం బాగుగా ఉన్నదేమో, కానీ చిన్నప్పుడు ఒక్క పాట పాడితే నా గొంతు పోయేది, అలాగే చాలా కంఠము నొప్పి వచ్చేది, మాట్లాడలేకపోయేదాన్ని. ఒక బాధ అయితే ఉండేది, ఏంటి నేను అందరిలా పాడలేనా అనేసి. కానీ ఏ స్వరమైనా ఎలాగనైనా దేవుని కొరకు వాడాలన్న ఒక్క సమర్పణతోనే ఎవరేమనుకున్నా కానీ నేను అలాగనే పాడుతూ వచ్చాను. ఈరోజు దేవుడు ఇంత గంభీరమైన స్వరాన్ని ఇచ్చి వాడుకుంటున్నాడు. కాడు ప్రియులారా, దీన్ని బట్టి మీకు ఏం చెప్తున్నానంటే, మనకి స్వరము లేదని కాదు, మంచి స్వరము ఉన్నదా లేదా అని కాదు, దేవుడు మనకిచ్చినది మనదే మంచిది అని తలంచి మనం ఏం చేయాలి? దేవునికి కీర్తనల ద్వారా
మహిమపరచాలి. వాక్యమునే కీర్తనలుగా మనం పాడుకొనవచ్చు, ప్రార్థననే కీర్తనగా పాడుకొనవచ్చు. మనకు వచ్చిన ఏ రాగమైతే ఉంటుందో ఆ రాగము ద్వారానే మనం ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి. ఆఖరిగా చూసినట్లయితే వేగం. 4 అంతస్తులు నేర్చుకున్నాం. మొదటిది ఏమిటి అంటే త్యాగం, రెండవది యాగం, మూడవది మేఘం, నాలుగవది రాగం. ఇక ఆఖరిగా చూసినట్లయితే వేగం. 4 అంతస్తుల్లోనికి వచ్చేసాం. ఇప్పుడు ఏం కావాలంటే మనకి వేగం కావాలి. ఎవరికైనా పరుగు పందాలు పోటీ పెడితే వారిలో ఏం కావాలి? వేగంగా పరిగెత్తిన వారే ఫస్ట్ ప్రైజ్ కొడతారు. అవును కదండి? ఇప్పుడు మరి యేసయ్యను ఎదుర్కోవడానికి ఎగిరి వెళ్ళాలి. మనం పరిగెత్తడం కాదు మన పోటీ, ఎగిరేటువంటి శక్తి మనకి కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనము వేగంగా పని చేయాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని సన్నిధికి వచ్చుటలో వేగం ఉండాలి, దేవుని ప్రార్థించుటలో వేగముగా ఉండాలి, చురుకుదనము కలిగినటువంటి వారముగా మనము పని చేయాలి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఇప్పుడు మన గురించి కూడా దేవుడు ఒక సాక్ష్యం ఇవ్వాలి. హెబ్రోను సంఘ బిడ్డలు, ఆ యొక్క సంఘ విశ్వాసులందరూ కూడా ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, హెబ్రీ స్త్రీల వంటి వారు, వారు చురుకైన వారు అని దేవుడు మనలను గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి? వేగం కావాలి. రిబ్కా గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసినప్పుడు రిబ్కా ఇస్సాకు ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు అక్కడ ఒంటెల యొద్దకు పరుగెత్తుకొని వచ్చి వాటికి దాహము తీర్చుచున్నట్లుగా మనము చూడవచ్చు. మనం 24వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. ఇక్కడ చూసినట్లయితే రిబ్కాను గురించి మనకు తెలుసు. ఆమె మిక్కిలి సౌందర్యవతి, చక్కనిది, గుణవతి, ఇవన్నీ తెలుసు. అయితే ఇక్కడ రిబ్కా చేయుచున్న కార్యముల గురించి మనం చూసినట్లయితే పరుగెత్తి వచ్చి ఒంటెలకు అలాగే అతనికి నీళ్లు పోయిచున్నట్లుగా మనము చూస్తున్నాం. పరుగెత్తుట అనగా త్వరగా అనే మాటను చూస్తున్నాం. వేగిరమే, త్వరగా అంటే ఏంటి? చురుకు కలిగి, త్వరగా అనగా వేగంగా వెళ్ళి నీళ్లు పోయిచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో పలుకుచున్నటువంటి 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ప్రభు యొక్క దాహం తీర్చాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి చురుకు ధనముతో మనం పరుగెత్తుకొని వచ్చే వారముగా మనం ఉండాలి ప్రియులారా. వేగం కలిగి ఉండాలి, చురుకు కావాలి. మనకి విశ్వాసులైనటువంటి వారందరికీ కూడా 5 అంతస్తులు అనగా రాకడకు, 2వ రాకడకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నాము అంటే మనము ఈ 5 అంతస్తులను తప్పనిసరిగా సంపాదించుకోవాలి. ఈ 5 అంతస్తులు మనలో లేకపోతే మనము 2వ రాకడలో ఎత్తబడలేము. ఇందాక మనం ముందు పిల్లలకి చెప్పి ఉన్నటువంటి కథ ద్వారా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ కనబడుతుంది. అయితే గతించిన మాసములో అనగా దిద్దుబాటు పండుగలో మనము జ్ఞాపకం చేసుకుంటాం బైబిల్ పండుగను. బైబిల్ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ అనే అద్దంలో చూచుకుని మన జీవితాన్ని సరి చేసుకోమన్నారు భక్తులు. అవును కదండి? ఇప్పుడు మనకి మన యొక్క పాపాలని కావచ్చు, మన యొక్క బలహీనతలు కావచ్చు, ఏదైనా కూడా దేనిలో సరి చేసుకోవాలి? మనము బైబిల్ అనే అద్దంలో సరి చేసుకోవాలి. చాలామంది ఉంటారు, మేము పండగ క్రైస్తవులం లేదా ఫలానా కార్యక్రమాలకు మాత్రమే వస్తాము అని ఆరాధనకు దూరం అవుతూ ఉంటారు. ఈరోజు రాకడకు సిద్ధపడుతున్నటువంటి వారముగా మనము దేవుని సన్నిధికి దూరముగా ఉండేటువంటి వారముగా మనము ఉండకూడదు. మేము క్రిస్మస్కే వస్తామని కొందరు, ఈస్టర్కే వస్తామని కొందరు, లేదు వేరే పండగ ఏదైనా ఉంటే అప్పుడు వస్తామని కొందరు. అలాగున కాదు, కానీ అన్ని కార్యక్రమాల్లోనూ ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి రావాలి. ఒక ఉదాహరణ జరిగిన సంఘటన నేను చెప్పి ముగిస్తాను. ఏమిటి అంటే, ఒక చర్చ్ మనలానే ఉందంట. ఆ చర్చ్లో రూల్ ఏంటంటే వారందరూ కూడా అయితే క్రిస్మస్కి లేదంటే ఈస్టర్కి లేదంటే వారికి ఉన్నటువంటి వాడికి ఏంటంటే ఎవరైనా చనిపోతే వస్తారంట, మందిరానికి చనిపోతే వస్తారంట. అది కూడా ఎలాగంటే ఆ చర్చ్ పైన ఒక గంట పెట్టి ఉంటుంది. ఆ గంట ఎన్ని గంటలు కొడితే ఆ గంట ఇండికేషన్ బట్టి
ఈరోజు పలానా కార్యక్రమం చర్చ్లో ఉంది, ఈరోజు నార్మల్ ఆరాధన, లేదంటే ఈరోజు నార్మల్ కూడిక, లేదా పండగ, లేదా ఎవరో చనిపోయారు అని అలాగున ఆ గృహం ఆ ఊరిలో ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడైతే మాత్రం వారందరూ ఏం చేస్తారంటండి, అందరూ వస్తారంట. వారికి ఆదరణగా ఉంటుందని ఆ ఊరి యొక్క వాడికి ఏమిటంటే చనిపోయిన వారు ఎవరైనా సరే వారి యొక్క దేహమును తీసుకొచ్చి మందిరంలో పెడతారంట. అందుకని అందరూ మందిరంలోకి వచ్చి కుటుంబాన్ని ఆదరించినట్టుగా ఉంటుందని వారు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకానొక రోజు ఇలాగే మందిరంపై గంటలు వినిపించాయి. ఆ గంటలు వినిపించినప్పుడు అయ్యో ఎవరో చనిపోయినారు అని వెంటనే అందరూ వచ్చారంట. వచ్చి చూసేసరికి అందరూ ఇలాగనే మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చున్నారు, ఇక్కడ బాక్స్ పెట్టుంది. ఇప్పుడు అందరికీ ఆతృత, ఎవరబ్బా చనిపోయింది చూడాలి కదా. ఎవరు చనిపోయారో చెప్పలేదు, మైక్లో అనౌన్స్మెంట్ చేయలేదు, ఇప్పుడు ఎవరున్నారో బాక్స్లో అన్నది చూడాలి. అయితే అందరూ ఒక ఆమె అంటుంది, నువ్వు చూసావేంటి అని అడిగిందంట. అయ్యో మా వాళ్ళు కాదు, నాకు తెలియదు అన్నది. వేరే వాళ్ళని కూడా అడిగి ఆమె కూడా అలాగే చెప్పింది. అయితే ఇంక అందరిలో ఇదే టెన్షన్ పెరుగుతుంది, ఎవరు అనేసి. సరే అనేసి ఇంకా పాస్టర్ గారి మీద తిరగబడి ఎవరున్నారో చూడనివరా అంటే సరే చూడండి అంటే పురుషులైనటువంటి వారు పెద్దవారిలోంచి లేచి ఒకరు వచ్చి చూశారంట. ఒకరు వచ్చి ఆ పెట్టెలో ఇలా తలపెట్టి చూడగానే ఆయన అమ్మో అని ఇలా గుండెలు పట్టుకున్నాడంట. గుండె పట్టుకొని ఆయన అలా పట్టుకొని చూడగానే వెనకాల కూర్చుంది వాళ్ళ భార్య. ఈయన చూడగానే అమ్మో మా ఆయనంతా అలా గుండె పట్టుకున్నాడంటే ఖచ్చితంగా మా బంధువులే అవుతారు, మా ఇంట్లో వాళ్ళే అవుతారనేసి ఆమె వారి బిడ్డలు వారందరూ కూడా ఏం చేశారు, భయపడుతున్నారు. మరలా తర్వాత ఇంకొక ఆయన లేచారు, ఆయన కూడా అలాగనే గుండె పట్టుకున్నాడు, అమ్మో అన్నాడు. ఇలాగ అందరి పరిస్థితి అంటే అందరూ ఒకరి వెంబడి ఒకరు చూసి అందరూ చూశారంట. ఆఖరికి పాస్టర్ గారి మీద తిరగబడ్డారు. ఏంటండి మీరు చేసింది, ఇదేనా మంచిదేనా పద్ధతేనా సార్ అని అడుగుతున్నారండి. ఏం చేశాను అన్నారండి. ఏం చేశారండి, ఎవరో చనిపోయారని మమ్మల్ని పిలిపించారు, అందులో అద్దం పెట్టి మా మొహాలు మేము చూసుకునేలా చేశారా అనేసి అన్నారు. అంటే మీరు పండగ క్రైస్తవులే కదా, మీరు ఎవరో చనిపోతేనే మందిరానికి వస్తారు కదా, మీరు ఎప్పుడప్పుడు వచ్చేవారు, మరి మీరు చనిపోయినట్టే కదా అన్నారంట పాస్టర్ గారు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి రాని వారు ఎవరితో పోల్చబడ్డారు, చనిపోయిన వారితో పోల్చబడ్డారు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. చాలా త్వరలోనే ప్రభువు రానయ్యున్నారు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎందుకంటే గతించిన 2 ఏడాదుల నుండి మనం గమనించినట్లయితే పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారైపోయి, ఆర్థిక పరముగా కావచ్చు, శరీరానుసారంగా కావచ్చు, అన్ని విషయంలో కూడా వెలితి అనేది మనకి కనబడుతున్నది. కాబట్టి ఇంకా ఆయన వచ్చుట ఆలస్యం అయితే కానేరదు. ఒకవేళ అయినా నేను ఇంకా రక్షింపబడాలేమో, ఒకవేళ ఇంకా మనం మారు మనసు పొందలేము, అందుకే ప్రభు ఆలస్యం చేస్తున్నాడేమో. కాబట్టి మనము చేసిన తప్పిదములను మనము సరి చేసుకోకుండా మనము సరి చేసుకోవాలి. మీరు మీ బిడ్డలకు నేర్పించాలి, మీ బిడ్డల ద్వారా అనేక మంది మాదిరి కలిగి జీవించాలి. చిన్నపిల్లలైనటువంటి వారి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు నెరవేరుతాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, తల్లిదండ్రులుగా మీరు ముందుగా మీ పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడు పిల్లలు ఉదయకాలంలో ఆరాధన చేస్తున్నప్పుడు వారి పిల్లల్ని చూసి ప్రతి తల్లి కూడా చాలా మురిసిపోతుంది, అమ్మో నా కొడుకు నా కూతురు ఎంత బాగా పాడుతున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అని. అయితే అలాగనే నిత్యము నీ పిల్లలు ఎదిగితే నిత్యము సంతోషించేది మన తండ్రి. ప్రియులారా, యేసయ్య మన కోసం నిత్యం సంతోషిస్తారు. కాబట్టి మన యేసయ్యని నిత్యము సంతోషింప చేయాలి అన్నా, మనం రాకడలో ఎత్తబడాలి అన్నా మనము చనిపోయిన వారితో పోల్చబడిన వారముగా కాదు, కానీ రాకడలో ఎత్తబడే 5 అంతస్తులను సంపాదించుకొని రాకడకు సిద్ధపడాలి. ఎప్పుడైతే మనం ఈ అంతస్తులను కాపాడుకొని అట్టి రీతిగా మనము జీవిస్తూ ఉంటామో ఖచ్చితంగా మనము రాకడలో ఎత్తబడతాం. ఇప్పుడు రాకడలో ఎత్తబడాలంటే ఆషామాషి అయినటువంటి విషయం కాదండి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను రాకడలో వెళ్ళిపోతా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, రాకడలో ఎత్తబడతాను. అయ్యో పిల్లలు అనుకుంటారు, మేము ఏ తప్పు చేయట్లేదు కదక్క, మేము రాకడలే మమ్మల్ని వేసే తీసుకెళ్తారు అనుకుంటున్నారేమో. పిల్లలు మీరు కూడా ఎలాంటి తప్పులు అనగా అబద్ధాలు, దొంగతనము, తల్లిదండ్రులను అవమానపరచడం, అంటే మీ మమ్మీ డాడీని ఎవ్వరు కూడా కించపరిచి మాట్లాడకూడదు, తక్కువ చేసి గౌరవించి పెద్దవారినైనా తల్లిదండ్రులైనా ప్రతి ఒక్కరు కూడా ఎలా మాట్లాడాలి, భయము కలిగి మాట్లాడాలి. అలాగే పిల్లలు మాట్లాడట్లేదని తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇప్పుడు భయము చెప్పాలి. వారు తప్పు చేశారంటే ఫస్ట్ తప్పు ఎవరిది,
తల్లిదండ్రులది. కాబట్టి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు తల్లిదండ్రులు. ఇప్పుడు రాకడకు సిద్ధపడుతున్న మనం అందరము కూడా పిల్లలమే. మనం అందరము కూడా ఏమి రాకడలో ఎత్తబడేటువంటి అంతస్తులోనికి వెళ్ళిపోయి నేను ఇప్పుడే ప్రభు వస్తే నేను ఇప్పుడే ఎగిరి వెళ్తానన్న శక్తి ఎవరి దగ్గర కూడా లేదు, నేను చెప్పగలను. కాబట్టి ఆ శక్తిని సంపాదించుకోవాలంటే సంపూర్ణముగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ బిడ్డలను సిద్ధపరచాలి, నీ ఇరుగు పొరుగు వారిని సంఘాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. కాబట్టి రాకడకు సిద్ధపడాలి అంటే మనం యేసే దగ్గరికి వెళ్ళాలంటే మనకి 5 అంతస్తులు తప్పనిసరిగా అవసరమైనవి. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం త్యాగం, రెండవది యాగం, మూడవది మేఘం, నాలుగవది రాగం, ఐదవది వేగం. కాబట్టి ఈ 5 అంతస్తుల ద్వారా దేవుని యొక్క రాకకు మనమందరం కూడా సిద్ధపడదాం, ఇంకా బలపడదాం, అనేక మందికి సిద్ధపరిచేటువంటి వారంగా తయారవుదాం. అటు ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమాస్వరూపమైన మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు, వందనములు నాయన. ఈ ప్రత్యేక సమయమున అల్పురాలనైనా నాకు ఇట్టి అవకాశం ఇచ్చి నన్ను వాడుకున్నందుకే మిమ్మల్ని స్తుతించుచున్నాం. మాట్లాడి ఉన్న మాటల్లో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను మన్నించండి. విత్తబడిన వాక్యమును వీరి హృదయాల్లో ప్రతిఫలింపచేస్తండి ప్రభా. అనేక మందికి మాదిరిగా ముఖ్యంగా మీరు రాకడలో ఎగిరి వెళ్ళగల ఆ యొక్క 5 అంతస్తులను మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయమని మేఘారుడిగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే శామ్యూల్ హయ్యర్ దేవపాల్ గారికి, సండే స్కూల్ టీచర్స్కి, పిల్లలందరికీ కూడా, సంఘం అందరికీ, మీ అందరికీ మరణాత. అయ్యగారికి మరణాత.